ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ బెజవాడ రాజకీయాలు వేడి పెంచుతున్నాయి. విజయవాడ ఎంపీ టీడీపీ నేత కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ని కలిసి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, ఆ మరుక్షణమే టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తాను పార్టీకి అవసరం లేదని చంద్రబాబు భావించిన తర్వాత కూడా పార్టీలో కొనసాగడం సబబు కాదనేది తన భావన అంటూ కేశినేని నాని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. చంద్రబాబు, నారా భువనేశ్వర్లతో తానున్న ఫోటోని ఈ సందర్భంగా నాని షేర్ చేశారు. నిన్న కూడా కేశినేని నాని రాజకీయ పరంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు తనతో చెప్పారని, ఈ మేరకు టీడీపీ నేతలు ఆలపాటి రాజా, నెట్టేం రఘురాం, కొనకల నారాయణ గురువారం సాయంత్రం వచ్చి తనకు చెప్పారని అన్నారు. తిరువూరులో చంద్రబాబు పాల్గొనే సభ నిర్వహణ బాధ్యతలను కూడా వేరే వారికి అప్పగించినట్లు తనను జోక్యం చేసుకోవద్దని చెప్పారని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ బెజవాడ రాజకీయాలు వేడి పెంచుతున్నాయి. విజయవాడ ఎంపీ టీడీపీ నేత కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ని కలిసి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, ఆ మరుక్షణమే టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సంతోష్. కేశినేని నానికి నిన్న టీడీపీ అధిష్టానం షాక్ ఇస్తే ఇప్పుడు కేశినేని నాని మొత్తం టీడీపీ అధిష్టానానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి తెలుస్తా ఉంది. ఏదైతే సోషల్ మీడియా వేదికగా కూడా తన యొక్క రాజీనామా చేస్తానంటూ కూడా ప్రకటించడంతో పాటు టీడీపీకి కూడా రాజీనామా చేస్తానంటూ కూడా ఆయన కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. అయితే నిన్న ఏదైతే కొనకళ్ళ మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణతో పాటు అదేవిధంగా మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నెట్టెం రఘురాము వీరు ముగ్గురు కూడా ఇటు కేశినేని నాని దగ్గరికి వచ్చి తిరువూరులో జరిగేటువంటి భారీ బహిరంగ సభ విషయంలో జోక్యం చేసుకోకూడదు, అలాగే పార్టీ వ్యవహారాల్లో సైతం కూడా జోక్యం చేసుకోకూడదు, ఇది పార్టీ యొక్క అధిష్టానం నిర్ణయించినటువంటి నిర్ణయం కాబట్టి తను పాటించాలి అంటూ కూడా తెలియజేయడంతో తుచా తప్పకుండా పాటిస్తాను, అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కానీ అదేవిధంగా టీడీపీ అధినేత మా బాసు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల నేను కూడా చర్చ వహిస్తానని కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే 2024 మే వరకు కూడా తను ఎంపీగా కొనసాగుతాను అంటూ కూడా చెప్పినటువంటి ఈ వ్యాఖ్యలకి ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక సీన్ అంతా రివర్స్ అయ్యిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఏదైతే ఈ రోజు సోషల్ మీడియా వేదికగా మరొకసారి ఆయన స్పందించడం కూడా జరిగింది రాజీనామా చేస్తూ అంటూ. అంటే ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక తన ముఖ్యమైనటువంటి అనుచరులతోటి మరోసారి భేటీ అవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఢిల్లీ కూడా ఆయన పయనమయ్యి రాజకీయ సభ్యత్వానికి లోక్సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ రానున్న ఎన్నికల్లో చూసుకున్నట్లయితే కనుక వాడి వేడిగా విజయవాడ ఎంపీ నియోజకవర్గం అనేది కూడా బాగా వాడి వేడిగా రసవత్తరంగా మారనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సంతోష్.